మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 569. హలో ఫ్రెండ్స్, స్టోరీలో ఉన్న తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమ్ వైష్ణవితో తన్వి మీ అన్నయ్యని 2 years నుండి లవ్ చేస్తుంది అని అనగానే వాట్ అని అంటుంది వైష్ణవి షాక్గా. అవును వైషు, నాకు మొన్నే ఈ విషయం తెలిసింది అని విక్రమ్ చెప్పగానే నిజంగానా విక్కీ? తన్వి వంశీ అన్నయ్యని లవ్ చేస్తుందా? అది కూడా 2 years నుండి? ఇదంతా ఎప్పుడు జరిగింది? అసలు అన్నయ్యని తన్వి ఎప్పుడు కలుసుకుంది అని వైష్ణవి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంటే విక్రమ్ 1 minute వైషు, జరిగింది మొత్తం చెప్తాను, కంగారు పడుకో అని అంటూ నిత్య తనకి చెప్పింది మొత్తం వైష్ణవికి చెబుతాడు విక్రమ్. అంటే 2 సంవత్సరాల క్రితమే తన్వికి అన్నయ్య తెలుసా? పాపం అన్నయ్య ప్రీతిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన లవ్ని చెప్పకుండా ఉండిపోయిందా? కానీ ఇప్పటికీ కూడా వంశీ అన్నయ్యని తన మనసులో ఉండడం గ్రేట్ కదా. నాకు తన్వి అంటే ఇష్టం విక్రమ్. తను చాలా సైలెంట్గా ఉంటుంది, ఇంకా అన్నయ్యకి పర్ఫెక్ట్ జోడి. మరి అన్నయ్య ఒప్పుకుంటాడా అని వైష్ణవి డల్గా అంటుంటే అందుకే కదా ముందు వంశీ మనసులో ప్రీతి పైన నెగిటివ్ ఒపీనియన్ రప్పించింది. ఇప్పుడు నెమ్మదిగా వంశీని తన్విని ఒక్కటి చేయాలి. నువ్వేమీ కంగారు పడకు, కొన్ని రోజులు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉండేటట్టు చేస్తే సరిపోతుంది. అందుకే తన్విని బెంగళూరు అప్పుడే పంపించడం లేదు. వంశీని తన్విని ఇద్దరిని కూడా మన కంపెనీలో వర్క్ కోసం పంపిద్దామని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ కలిసి ప్రాజెక్ట్ ఇస్తే వాళ్లే దగ్గరుండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా పెరుగుతుంది. తర్వాత సడన్గా తన్విని ఇక్కడ నుండి పంపించేస్తున్నాను అని చెబితే అప్పటికే వంశీ మనసులో తన్వి వచ్చే ఉంటుంది. తను తప్పకుండా బయటపడతాడు. నువ్వేమీ కంగారు పడకు, నేను చూసుకుంటాను కదా అని విక్రమ్ అనగానే థ్యాంక్ యూ విక్కీ. అన్నయ్యకి కూడా మ్యారేజ్ అయిపోతే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రీతికి పెళ్ళైపోయింది అని చాలా బాధపడ్డాను. ఇప్పుడు అన్నయ్యకి తన్వికి పెళ్లి జరిగితే నాకు అంతకన్నా హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు అని అనగానే తప్పకుండా వైషు, వంశీ తన్విని పెళ్లి చేసుకునేటట్టు నేను చేస్తాను కదా. వాళ్ళిద్దరి మధ్య లవ్ బాండింగ్ కూడా మంచిగా ఉంటుంది. కావాలంటే నా గెస్సింగ్ ప్రకారం ఇప్పుడు తన్వి వంశీ రూమ్లోనే ఉంటుంది. కావాలంటే నీకు ప్రూవ్ చేస్తాను పద అని అనగానే వైష్ణవి విక్రమ్ వెనకాలే వెళ్తుంది. వీళ్ళు వెళ్ళేసరికి వంశీ తన్వి మాట్లాడుకుంటూ ఉంటారు. తన్వి వంశీ వైపు చూస్తూ, ఇప్పుడు మీకు ఎలా ఉంది వంశీ సార్? ఇందాక ఫంక్షన్లో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయినట్టుంది కదా అని అంటుంటే ఇప్పుడు బాగున్నాను తన్వి, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అంతే, ఇప్పుడు అంతా ఓకే అని వంశీ చెప్తుంటే తన ఫేస్లో కనిపిస్తున్న హ్యాపీనెస్కి తన్వి కూడా నార్మల్ అయ్యి, అంటే వంశీ సార్ ఇప్పుడు బాగానే ఉన్నారు. ఇందాక ప్రీతి అక్క గురించి అలా జరగడం వలన చాలా భయపడ్డాను. ఇంతలోనే ఇంత చేంజ్ ఎలా వచ్చింది అని మనసులో అనుకుంటూ వంశీతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో రూమ్లోకి విక్రమ్ వైష్ణవి వచ్చేసరికి అక్కడ విక్రమ్ని చూసి తన్వి కంగారుగా చైర్లో నుండి పైకి లేచి, ముందు రోజు విక్రమ్ తనపై సీరియస్ అవ్వడం వలన భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. తన్వి భయపడుతుందని విక్రమ్కి అర్థమయ్యి, పర్వాలేదు తన్వి, వంశీ నీ ఫ్రెండ్ అని నాకు తెలియదు, అందుకే నీపై కొంచెం సీరియస్ అయ్యాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అని అర్థమైంది. వంశీతో నువ్వు మాట్లాడడం నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనగానే మేమిద్దరం ఫ్రెండ్సా అని తన్వి మనసులో అనుకుంటుంటే వంశీ కూడా అర్థం కాక మేమిద్దరం ఫ్రెండ్స్ ఎప్పుడయ్యాము అని ఆలోచనలో పడతాడు. విక్రమ్ వంశీ దగ్గరికి వెళ్ళి, వంశీ నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాము అని అనగానే చెప్పండి బావా, దేని గురించి మాట్లాడాలి అని అంటాడు. ఇందాక ఫంక్షన్లో జరిగింది నీకు గుర్తుంది కదా. ప్రీతి ఆర్యన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, తనకి ఒక పాప కూడా ఉంది అని చెప్పగానే వంశీ అవునా అని నెమ్మదిగా అంటాడు. అవును, ఇప్పుడు తనకంటూ ఒక కుటుంబం ఉంది, ఇంకా తన లైఫ్ తనది. మరి నీ పరిస్థితి ఏంటి అని అనగానే నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు బావా, దాని గురించి ఎందుకు మాట్లాడటం అని వంశీ అంటుంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, లేకపోతే జీవితాంతం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని విక్రమ్ అడగగానే వంశీ మౌనంగా ఉండిపోతాడు. చూడు వంశీ, ప్రీతి గురించి వదిలేసే, ఇప్పుడు తనపై నీకు ఎటువంటి ఫీలింగ్స్ లేవని నాకు అర్థమవుతుంది. కానీ తనని ఒకప్పుడు ప్రేమించావు కదా, అందుకే కొంచెం బాధగా అనిపిస్తుంది. అలా అని చెప్పి నీ గురించి, నీ ఆలోచించని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం వేస్ట్ అని నా ఒపీనియన్. మనం ప్రేమించే వాళ్ళకంటే
మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం. అలాంటి వాళ్ళు ఒక్కొక్కసారి మన ఎదురుగా ఉన్నా కూడా మనం తెలుసుకోలేకపోతాము. వన్స్ వాళ్ళు దూరమైనప్పుడు ఆ పెయిన్ అనేది మనకి తెలుస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు ఆ భ్రమలోనే ఉన్నావు. కొంచెం దాని నుండి బయటకొచ్చి చూస్తే నిన్ను ఎవరు ఇష్టపడుతున్నారో, ఎవరు ప్రేమిస్తున్నారో వారి కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది అని విక్రమ్ తన్విని చూడగానే విక్రమ్ తన వైపే చూడడం చూసి తన్వి కంగారుగా తలదించేసుకుని, ఇదేంటి విక్రమ్ అన్నయ్య నన్ను చూసి మాట్లాడుతున్నారు, నేను వంశీ సార్ని ప్రేమిస్తున్నట్టు అన్నయ్యకి తెలిసిపోయిందా అని మనసులోనే కంగారుగా అనుకుంటుంది తన్వి. ఇదేంటి బావ తన్విని చూసి ఏదో చెప్తున్నారు అని వంశీ మనసులో అనుకుని, బావ మీరు ఏం చెప్తున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని అంటుంటే, ఇప్పుడు నీకు తెలియదు వంశీ, ముందు ముందు నేను ఏం చెప్పానో నీకే అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు మన జీవితంలోకి వస్తే మన లైఫ్ చాలా బాగుంటుంది. ముందు ముందు నీకే అర్థమవుతుంది. ఈ విషయమే చెప్పాలని వచ్చాను. సరే ఇంక మేము వెళ్తాము అని చెప్పి వైష్ణవిని తీసుకుని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు బావ ఏం చెప్పారు ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు అని తన్విని చూడగానే తను చాలా కంగారుగా ఉండడం గమనించి, ఇదేంటి ఈ అమ్మాయి ఎందుకు ఇంతలా కంగారు పడుతుంది అని వంశీ మనసులో అనుకుంటూ తన్వి అని పిలవగానే తన్వి వంశీ వైపు చూసి చెప్పండి సార్ అని అంటుంది. ఇప్పుడు బావ ఏం చెప్పారో నీకైనా అర్థమైందా అని అంటుంటే, నాకు నిద్ర వస్తుంది వంశీ సార్, నేను రేపు మాట్లాడతాను అని కంగారుగా తడబడుతూ చెబుతూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది తన్వి. ఇదేంటి తన్వి ఇంత కంగారుగా వెళ్ళిపోయింది, ఏమై ఉంటుంది అని వంశీ ఆలోచిస్తుండగా వైష్ణవి వంశీ దగ్గరికి వచ్చి, అన్నయ్య నీకు ఒక విషయం చెప్పనా అని నవ్వుతూ అంటుంటే, ఇంకా నా బుర్రని తినాలని డిసైడ్ అయ్యావా ఏంటి అని వంశీ అనగానే వైష్ణవి చిరుకోపంగా, అయితే పో, నీకు హ్యాపీనిచ్చే విషయం చెప్దామని వచ్చాను కానీ నువ్వు నన్ను ఇలా అంటావా, నేను చెప్పను అని అంటుంటే, సర్లే చెప్పు వైషు, ఇందాకటి నుండి బావ ఏం చెప్పాడో అర్థం కాక నేనుంటే మళ్ళీ నువ్వు వచ్చి ఏదో చెప్తాను అనగానే అలా అన్నాను. ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతాడు వంశీ. నీ ప్రాణ స్నేహితుడు విరాజ్ ఉన్నాడు కదా, ఇప్పుడు నువ్వు ఉంటున్న రూమ్లోనే తను మొన్నటి వరకు ఉన్నాడు. అమృత రిత్విక్ పెళ్లి జరిగే వరకు కూడా తను చాలా రోజులు ఈ రూమ్లోనే ఉన్నాడు అని చెప్పగానే వంశీ ఆశ్చర్యంగా, ఈ రూమ్లోనా అని అడుగుతాడు. అవును, ఆ విషయమే చెప్దామని వచ్చాను, నువ్వేమో నాపై సీరియస్ అయ్యావు, పో నేను నీతో మాట్లాడను అని వైష్ణవి చిరుకోపంగా అంటూ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వంశీ రూమ్ మొత్తం ఒకసారి చూసి, ఈ రూమ్లోనే విరాజ్ ఉన్నాడా అని అక్కడున్న చైర్లో కూర్చుని, అంటే విరాజ్ ఉన్న రూమ్లోనే ఇప్పుడు నేను ఉంటున్నానా అని హ్యాపీగా అనుకుంటూ ఉంటాడు. వైష్ణవి రూమ్లోకి వచ్చిన తర్వాత విక్రమ్ వైష్ణవిని వెనుక నుండి హక్ చేసుకుని, ఏంటి తమను మళ్ళీ ఏదో సీక్రెట్ మాట్లాడడానికి వెళ్ళొచ్చారు అని నవ్వుతూ అంటుంటే, అదేం లేదు, విరాజ్ కూడా అదే రూమ్లో ఉన్నాడు కదా, ఆ విషయమే అన్నయ్యకి చెప్పాను, తను హ్యాపీగా ఫీల్ అవుతాడని అంతే అని అంటుంటే, సర్లే కానీ తమ హెల్త్ సెట్ అయినట్టుంది అని అల్లరిగా అంటాడు విక్రమ్. వైష్ణవి చిరుకోపంగా విక్రమ్ వైపు చూస్తూ వెంటనే విక్రమ్ వైపు తిరిగి, నీ ఇష్టం విక్కీ అని చిన్నగా అంటుంది. అమ్మో నువ్వు నాకు ఓకే చెప్పావా, ఇదొక వండర్ తెలుసా అని అంటుంటే, అయితే నైట్ అంతా ఇలాగే మాట్లాడుతూ గడిపేసాయి అని నవ్వుతూ అంటుంటే, అమ్మో నాకు నీతో చాలా పనులున్నాయని వెంటనే వైష్ణవిని ఎత్తుకోగానే వైష్ణవి చిన్నగా బ్లష్ అవుతుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత తన భర్తకి దగ్గరవుతున్నానన్న ఫీలింగ్ వైష్ణవిలో చిన్నగా అలజడిని రేపుతుంటే విక్రమ్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది. విక్రమ్ వైష్ణవిని ఎత్తుకుని బెడ్పై పడుకోబెడతాడు. నెక్స్ట్ పార్ట్లో విరాజ్ వసు లేక వైష్ణవి విక్రమ్ ఎవరి సీన్స్ కావాలో ప్లీజ్ త్వరగా కామెంట్ చేయండి.